హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు విజన్ 5 టీవీ. ఈ రోజు మనం చూడబోయే వీడియోలో పెళ్లి చేసుకున్న భర్తలను మోసం చేసి రెండు పెళ్లిళ్ళు చేసుకున్న హీరోయిన్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. కావ్య మాధవన్ ఈమె ప్రముఖ మలయాళీ హీరోయిన్. ఈమె ప్రముఖ మలయాళీ హీరో దిలీప్ కుమార్ తో చాలా సినిమాల్లో నటించింది. దిలీప్ కుమార్ కి మలయాళంలో పాపులర్ హీరోయిన్ అయినటువంటి మంజు వారియర్ తో పెళ్లి జరిగింది. దిలీప్ కి పెళ్లైన విషయం తెలిసి కూడా కావ్య మాధవన్ అతన్ని ప్రేమించింది. దిలీప్ కూడా ఆమెతో ఎఫైర్ పెట్టుకోవడంతో ఈ విషయం తెలిసి మంజు వారియర్ అతని నుంచి విడాకులు తీసుకుంది. అదే సమయంలో కావ్య మాధవన్ కి తమ కుటుంబం సభ్యుల వారే వేరే అబ్బాయితో వివాహం చేశారు. ఇష్టం లేని పెళ్లి చేసుకోవడంతో అతనితో రోజు కావ్య మాధవన్ గొడవ పడుతూ ఉండేది. పెళ్లైన తర్వాత కూడా కావ్య దిలీప్ ని కలుస్తూ ఉండేది. ఈ విషయం తెలిసిన కావ్య భర్త ఆమె నుంచి విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత కొన్నాళ్ళు వీరిద్దరూ సహజీవనం చేసి 2016లో పెళ్లి చేసుకున్నారు. అలాగే వనిత విజయ్ కుమార్ ఈమె దేవి సినిమాతో తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గరైంది. 2000 సంవత్సరంలో వనిత యాక్టర్ ఆకాష్ ని పెళ్లి చేసుకుంది. వీరిద్దరికి ఒక పాప మరియు ఒక బాబు కూడా ఉన్నారు. ఆ తర్వాత కొన్ని గొడవలు రావడంతో వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 2007లో ఆనంద్ జయరాజ్ అనే ఒక బిజినెస్ మ్యాన్ ని వనిత పెళ్లి చేసుకుంది. వీరిద్దరికి ఒక పాప పుట్టింది. ఆ తర్వాత 2011లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 2020 సంవత్సరంలో పీటర్ పాల్ ని వనిత పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ ఆ సంవత్సరంలోనే విడాకులు కూడా తీసుకున్నారు. అంతేకాకుండా వనిత తన 3 భర్తల పైన తనకు ఆస్తిలో వాట కావాలని కేసులు కూడా పెట్టింది. అలాగే తన కొడుకుని తన భర్త కిడ్నాప్ చేశాడని ఒక కేసు కూడా పెట్టింది. అలాగే బాలీవుడ్ హీరోయిన్ రేఖ కూడా అప్పట్లో అమితాబ్ బచ్చన్ ని ప్రేమించిందని చాలా వార్తలే వచ్చాయి. అలాగే రేఖ అమితాబ్ బచ్చన్ కు పెళ్లైన అతనితో సన్నిహితంగా ఉండేది. ఈ విషయం తెలిసిన జయ బచ్చన్ రేఖపై సీరియస్ అయిందని అప్పట్లో చాలా వార్తలే వచ్చాయి. ఆ తర్వాత రేఖ ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన ముఖేష్ అగర్వాల్ ని పెళ్లి చేసుకున్నారు. కానీ అతను రేఖతో పెళ్లి అయిన 1 సంవత్సరానికి సూసైడ్ చేసుకుని చనిపోయాడు. దీనితో రేఖ కారణంగానే ఆమె భర్త చనిపోయాడని బాలీవుడ్ మీడియాలో చాలా వార్తలు వచ్చాయి. అలాగే హీరోయిన్ రాధిక గారు కూడా మొదట ప్రతాప్ పోతున్ అనే ఒక నటుడిని పెళ్లి చేసుకున్నారు. కానీ పెళ్లైన సంవత్సరానికే అతనితో రాధిక గారు విడాకులు తీసుకున్నారు. అలాగే ఆ తర్వాత రాధిక గారు లండన్ లో ఉండే ఒక వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. అతనితో 2 సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత అతని నుంచి కూడా విడాకులు తీసుకుని ఆ తర్వాత శరత్ కుమార్ గారిని 2001వ సంవత్సరంలో రాధిక గారు పెళ్లి చేసుకోవడం జరిగింది. అలాగే సౌత్ లో ఒకప్పుడు హీరోయిన్ గా నటించిన సీత తమిళ హీరో పార్థివన్ ను పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత వీరిద్దరికి 3 పిల్లలు పుట్టారు. వీరిద్దరి మధ్య గొడవలు రావడంతో సీత తన భర్త నుంచి విడాకులు తీసుకుంది. ఆ తర్వాత సీత సీరియల్స్ లో నటించి తనతో పాటు నటించిన కో ఆర్టిస్ట్ సతీష్ ని పెళ్లి చేసుకుంది. అతనితో కూడా కొన్నాళ్ళకే విడాకులు తీసుకుంది. అలాగే విజయ నిర్మల గారు ఈమె నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా అనేక భాషలలో అనేక సినిమాలు తీసింది. విజయ నిర్మల గారికి కృష్ణమూర్తి అనే ఒక వ్యక్తితో వివాహం జరిగింది. వీరిద్దరికి ఒక కొడుకు కూడా పుట్టాడు. అతనే నరేష్. కానీ కొడుకు పుట్టిన కొన్నాళ్ళకి విజయ నిర్మల గారికి ఆమె భర్తకి మధ్య గొడవలు రావడంతో అతనితో విడాకులు తీసుకొని అప్పటికే పెళ్లైన కృష్ణ గారిని ప్రేమించి విజయ నిర్మల గారు పెళ్లి చేసుకున్నారు. సో ఫ్రెండ్స్, చూసారుగా పెళ్లైన తర్వాత కూడా వారి భర్తలకు విడాకులు ఇచ్చి వేరే పెళ్లిళ్ళు చేసుకున్న హీరోయిన్స్ గురించి ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.